ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్లోకి కొత్త రకాల మోసగాళ్ళు వస్తున్నారు. ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇది పూణేలో జరిగింది. పూణేలో ఒక వ్యక్తి ఏటీఎంకి వెళ్ళాడు డబ్బులు తీసుకోవడానికి. అక్కడ ఏటీఎం లో తన కార్డు పెట్టడం జరిగింది. ఆ కార్డు అనేది ఆ ఏటీఎం లో ఇరుక్కుపోయింది అనమాట. సో అతను ఆ కార్డు తీయడానికి ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ ఆ కార్డు అనేది అతనికి రాలేదు. సో అతనికి కంగారు పుట్టి చుట్టూరు చూశాడు, ఏం కనపడలేదు. సో ఆ ఏటీఎం వాళ్ళ మీద కాంటాక్ట్ మీ అని చెప్పేసి కొన్ని నెంబర్లు ఉంటాయి కదా, ఆ నెంబర్లకు కాల్ చేశాడు అనమాట. ఆ నెంబర్లకు కాల్ చేస్తే వాళ్ళు చెప్పిందల్లా చేశాడు. ఆ పిన్ కూడా ఎంటర్ చేశాడు అనమాట. సో అలా చేసిన తర్వాత అతని అకౌంట్ లోంచి ₹1,20,000 కట్ అయిపోవడం జరిగింది. ఇది ఒక కొత్త రకం మోసం అనమాట. అంటే చాలా ఏటీఎంల దగ్గర మనకి సెక్యూరిటీ గార్డ్స్ కానీ సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయవు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఒరిజినల్ నెంబర్లకు బదులు వీళ్ళ నెంబర్లు పెట్టేస్తున్నారు అనమాట. దాంతో పాటు అక్కడ ఏటీఎం లో ఆ కార్డు స్టక్ అయ్యేలాగా చేయడం. సో అక్కడ పర్సన్ ఇలాంటి ఇబ్బంది ఎదురైనప్పుడు తనకి ఏం చేయాలో తెలియక అక్కడ ఉన్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ అవ్వడం ద్వారా వీళ్ళు ఈ రకంగా మోసాలు చేస్తున్నారు. సో ఇలాంటి సిచువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైతే దగ్గరలో ఉన్న బ్రాంచ్ కి సంప్రదించండి, లేకపోతే వెబ్సైట్ లో అఫీషియల్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటిని కాంటాక్ట్ చేయండి. సో ఇలాగ కొత్త రకాల మోసాలు మార్కెట్ లోకి వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.